నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ ఎంబీఎస్ ప్రసాద్ గారు రచించిన ఎలుకల బోనులో పిల్లి అనే ఒక చక్కటి కథని విందామండి. 1999లో ఆంధ్రప్రభ వారపత్రికలో థ్రిల్లింగ్ కథల శీర్షికలో ఈ మిస్టరీ కథలు వారం వారం ధారావాహికంగా ప్రచురించబడ్డాయి. ఇప్పుడు ఈ కథను మొదలుపెట్టేస్తున్నానండి. శ్రీధర్, నువ్వు పోలీసు కాదు అన్నాడు పాండురంగం హఠాత్తుగా. తిన్న ప్లేట్లు కడిగేసి లోపల పెడుతున్న నేను ఉలిక్కిపడి కిచెన్లోంచే డ్రాయింగ్ రూమ్లోకి తొంగి చూశాను. మా ఆయన మొహం పాలిపోయింది. పాండురంగం తొణకుండా సిగరెట్ కాలుస్తూ పొగ రింగు రింగులుగా వదిలాడు. నేను భయపడినంత అయ్యింది. పాండురంగం ఈ ఊరు వస్తున్నాడని చెప్పినప్పుడే నేను నచ్చ చెప్పాను ఆయనకు. కలిస్తే పాత ఫ్రెండ్గా కలవండి, డ్యూటీ మర్చిపోండి, లేదా పోలీసులాగా వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయడానికి సహకరించండి. అంతేకాని ఫ్రెండులా వెళ్ళి పోలీసులా ప్రవర్తించకండి. మీరు పోలీస్ అని అతను ఏదో ఒక విధంగా కనుక్కోగలడు, అప్పుడు మీరు చిక్కుల్లో పడతారు అని ఎన్నో విధాల నచ్చ చెప్పాను. చూడు సువర్చల, నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు. పాండు నేను కలిసి మిలిటరీలో పనిచేశాము. ఒకరి కోసం మరొకరు ప్రాణాలొడ్డి పోరాడాము. అదంతా గతం. ఈనాడు అతను దొంగ, హంతకుడు, సిబిఐ వాళ్లకు తలనొప్పిగా దాపురించిన ప్రబుద్ధుడు. మరి నేను ఒక పోలీస్ అధికారిని. నాకు సిబిఐకు డైరెక్ట్గా సంబంధం లేకపోవచ్చు, కానీ మొత్తంగా పోలీస్ వ్యవస్థలో భాగస్వాములమే కదా. సిబిఐ వాళ్లకు సహకరించకుండా ఎలా? అసలు సిబిఐ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఇరికించాలి? వేరే ఎవరు దొరకనట్టు అన్నాను. నన్ను ఒక్కడనే కాదు అడిగింది. బ్యాంకు దోపిడీ కేసులో పాండు పాత్ర బయటపడగానే వాడి చరిత్రంతా తవ్వి తీశారు. మిలిటరీలో వాడితో క్లోజ్గా తిరిగిన వాళ్ళందరినీ వెతికి పట్టుకుని అందరికీ చెప్పుంచారు. ఎప్పటికో అప్పటికి పాండు వీళ్ళని కాంటాక్ట్ చెయ్యకపోవడని వాళ్ళ అంచనా. కరెక్టే అయ్యిందిగా అన్నారాయన. అయితే అయ్యిందిలేండి. మీ ఊరు వస్తున్నా మీ ఇద్దరు ఎయిర్పోర్ట్లో కలవండి అని పాండు ఫోన్ చేయగానే మీరు సిబిఐ రంగారావుకి వెంటనే ఫోన్ చేయాలా? చెయ్యక తప్పదు సువర్చల, అది నా డ్యూటీ. నాకు తెలుసు మా ఆయన మహా డ్యూటీ కాన్షియస్ అని. మామూలుగా అయితే ఆయన కార్యదీక్ష, చిత్తశుద్ధి, మేధా సంపత్తి చూసి గర్వపడుతూ ఉంటాను. కానీ ఈ విషయంలో మాత్రం ఆయన విజయం సాధిస్తారనే నమ్మకం పోయింది నాకు. ఆర్మీలో నుంచి బయటకు వచ్చేశాక పాండు ఈయన కలవలేదు. ఈయన పోలీసు ఉద్యోగంలో ప్రవేశించారని తెలియదు కాబట్టి పాండు ఫోన్ చేశాడు. ఈయన పాండు దృష్టిలో మిత్రద్రోహం చేశారని తెలియగానే అతని ప్రతిక్రియ ఎలా ఉంటుందో ఊహించడానికే నాకు భయం వేసింది. పాండు కర్కసత్వం గురించి, ఆర్మీలో అతను ఎంత కర్రకుగా శత్రు సైనికులను వధించాడో ఈయన ఎన్నోసార్లు చెప్పారు. అలాంటి మనిషి చేతిలో పడితే ఇంకేమైనా ఉందా? నేను ఇంటికొస్తానని నువ్వు ఊహించలేదు కదూ శ్రీధర్ అంటున్నాడు పాండు. అవును, ఎలా ఊహిస్తాం? సాయంత్రం ఎయిర్పోర్ట్లో మా ఇద్దరిని కలవమన్నాడు. ఎయిర్పోర్ట్ రెస్టారెంట్లో తింటూ ఉండండి, మా వాళ్ళు వచ్చి పాండురంగాన్ని పట్టేసుకుంటారు, మీకు ఇబ్బంది ఉండదు అన్నాడు సిబిఐ రంగారావు. ఈయన సరేనన్నారు. కానీ పాండు తెలివైనవాడు. అలాంటి పబ్లిక్ ప్లేస్లో గంటన్నర ఉండటం ప్రమాదమని గ్రహించినట్టున్నాడు. మీ ఊరు వచ్చి హోటల్లో తినటం ఏమిటి, పదం ఇంటికి పోదాం అన్నాడు. సువర్చల ఇవాళకి వంట ప్రోగ్రాం పెట్టుకోలేదు అన్నారు మా వారు గాబరా పడుతూ. మొగుడు బెస్ట్ ఫ్రెండ్ అడిగినా కూడానా అన్నాడు పాండు నాకేసి నవ్వుతూ చూస్తూ. నేను ఇంకేమనగలను? భలేవారే, ఆయన మాటలకేం కానీ రండి, కానీ దారిలో కాస్త ఆగాల్సి ఉంటుంది, కూరలు అవి కొనాలి అన్నాను. సూపర్ మార్కెట్కి వెళ్ళాక వాళ్ళిద్దరిని కారులో వెయిట్ చేయమని చెప్పి రంగారావుకి ఫోన్ చేసి జరిగింది చెప్పాలని నా తాపత్రయం. చెప్పాను కూడా. అదా సంగతి. మీరెక్కడా కనపడలేదని మా వాళ్ళు ఫోన్ చేస్తే ఏమైందా అని కంగారు పడ్డాను. పాండు ఫోటో ఇక్కడ ఫైల్స్లో లేదు. అతన్ని ప్రత్యక్షంగా చూసినవాడు ఒకతనే ఉన్నాడు. అతను ఎయిర్పోర్టుకు లేటుగా చేరాడు. శ్రీధర్ కూడా మా డిపార్ట్మెంట్లో చాలామందికి తెలియదు. దాంతో ఎయిర్పోర్టుకు వచ్చిన వాళ్ళు తికమకపడ్డారు. రెస్టారెంట్లో కాకపోయినా ఎయిర్పోర్ట్ లాంజ్లోనైనా మీరు కనపడ్డారా అని అడిగితే అది సరిగ్గా చెప్పలేకపోయారు. అదృష్టవశాత్తు మీరే ఫోన్ చేశారు అన్నాడు. అది సరే, ఇప్పుడేం చేస్తారో అది చెప్పండి ముందు అన్నాను. మీ ఇంటికి తీసుకువెళ్ళి డిన్నర్ పెట్టించి బయటకు పంపండి, బయటకు రాగానే మేము పట్టుకుంటాము. మీ సిబిఐ వాళ్ళు అసలే దుడుకు వాళ్ళు మా ఫ్లాట్లో జొరబడి
అబ్బబ్బే, అదేం జరగదు. ఫ్లాట్లో మీరున్నారు. శ్రీధర్ దగ్గర ప్రస్తుతం తుపాకీ కూడా లేదుట. రిపేరింగ్కి ఇచ్చాట. మేము కాల్పులు మొదలు పెడితే పాండురంగం ఎదురు కాల్పులు కాల్చొచ్చు. మీ అందరికీ ప్రమాదం. ఫ్లాట్లోకి వస్తే ఇంకో చిక్కు కూడా ఉంది అన్నాడు. అదేమిటి? శ్రీధర్ డిపార్ట్మెంట్ వేరు కదా. మా వాళ్ళెవరికి శ్రీధర్ ఎలా ఉంటాడో తెలియదు. ఎవళ్ళో ఒకళ్ళిద్దరికి మాత్రమే ముఖ పరిచయం అట. మీ బిల్డింగ్ చుట్టూ కాపలా పెట్టేవాళ్లలో శ్రీధర్ని గుర్తుపట్టేవాళ్ళు ఉంటారో లేదో తెలియదు. ఫ్లాట్ లోపలికి వెళ్ళమంటే పొరపాటున ఒకరనుకుని మరొకరిని కాల్చొచ్చు అన్నాడు. అమ్మ బాబోయ్! కంగారు పడకండి. నేనెందుకు ఇదంతా చెప్తున్నానంటే మేము ఎలాంటి రిస్క్ తీసుకోము. నేను మా వాళ్ళకి క్లియర్గా ఆదేశాలు ఇచ్చాను. పాండుకి శ్రీధర్ పోలీస్ అని తెలియదు. మీరేదైనా హడావుడి చేసి అతనికి తెలిసేటట్లు చేశారంటే శ్రీధర్ని నిలువున పాతేయటానికి కూడా వెరవని మనిషి పాండు. అందువలన జాగ్రత్తగా ఉండండి అని 1కి 10 సార్లు చెప్పాను అన్నాడు రంగారావు. ఏమో మరి, అంతా మీదే భారం. మా వారి దగ్గర తుపాకీ కూడా లేదంటున్నారు. బయట మీ వాళ్ళు కాపలా ఉంటారో లేదో, లేదా ఎయిర్పోర్ట్లో చేసినట్లే ఏదైనా పొరపాటు? లేదు, పొరపాటు జరగదు. కావలిస్తే మీరు రాత్రి 8 గంటల ప్రాంతంలో బాల్కనీలోకి వెళ్ళి చూడండి. ఒక్క విషయం, ఏదో పని కల్పించుకుని మరీ వెళ్ళండి. లేకపోతే పాండురంగానికి అనుమానం రావచ్చు. ఏ అరటిపండు తొక్క విసిరేయటానికి బయటకు వచ్చినట్టుగా వచ్చి. అర్థమైందిలేండి అని ఫోన్ పెట్టేశాను. ఇంటికొచ్చే దారిలో కానీ డిన్నర్ తయారు చేస్తున్నంతసేపు కానీ ఆయనకు ఈ విషయాలన్నీ చెబుదామని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. చిన్న ఫ్లాటు పాండురంగానికి వినపడుతుందేమోనని భయం. అసలు ఒక్క క్షణం కూడా వదిలితేగా. ఇద్దరు ఆర్మీ లైఫ్ గురించి ఒకటే కబుర్లు. భోజనం చేస్తూ కూడా అవే ముచ్చట్లు. భోజనాలు అయ్యాక సిగరెట్లు కాల్చుకుంటున్నప్పుడు ఇక వెళ్ళిపోతాడ్రా బాబు, గొడవ వదిలినట్లే అనుకున్నాను. ఈలోగానే మా కాంప్లెక్స్కు ముందు వెనక కూడా సిబిఐ మనుషులు చుట్టుముట్టిన విషయం కూడా నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. సీ ఆఫ్ చేయటానికి అన్నట్టు అతనితో పాటు ఈయన బయటకు వెళ్లకుండా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కూర్చున్నాను. ఇద్దరూ కనపడితే సిబిఐ వాళ్ళు గందరగోళ పడిపోతారని నా భయం. పరిస్థితి ఇలా ఉండగా పాండురంగం ఈ రకంగా బాంబు పీల్చాడు. ఈయన పోలీస్ అని కనిపెట్టేసి ఆ విషయం బాహాటంగా చెప్పేశాడు కూడా. ఎలా కనుక్కున్నాడో మరి. అదే ఆయన అడిగాడు. ఇందాక సిగరెట్లు అయిపోయినప్పుడు నేను లేచి వెళ్ళి కబ్బోర్డ్లో నుంచి కొత్త ప్యాకెట్ తీసుకున్నాను చూడు, అప్పుడు కనపడింది నీ పోలీసు యూనిఫామ్ అన్నాడు పాండు. ఈయనకు బుద్ధి లేదు. యూనిఫామ్ అక్కడ వదిలేయటమేం? పాండు ఇంటికి వస్తాడని అనుకోలేదనవచ్చు. అయినా పోలీస్ అనుకున్నాక ఆ మాత్రం ఊహించొద్దు. పోలీస్ కావటం నేరమేమీ కాదుగా అన్నారు ఈయన. అబ్బే, నేరమేమీ కాదులే. ముఖ్యంగా ఇంటి చుట్టూ పోలీసులందరినీ కాపలా పెట్టి కూర్చున్నప్పుడు అన్నాడు పాండురంగం విశాలంగా నవ్వుతూ. అదెప్పుడు చూసావు? నాకే తెలియదు అన్నారు ఈయన. యూనిఫామ్ కనపడగానే అనుమానం వచ్చింది. సీనరీ బాగుంది అంటూ కిటికీల నుంచి బయటకు చూశాను చూడు, అప్పుడు కనపడ్డారు ఇద్దరు. తుపాకీలు కూడా ఉన్నట్లున్నాయి అన్నాడు పాండు. అబ్బా, సిబిఐ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారా? అంటే నీకు తెలియదన్నమాట. ఏమండి సువర్చల్ గారు, కాస్త ఇలా రండి. సూపర్ మార్కెట్ నుంచి మీరే ఫోన్ చేసి ఈ ఏర్పాట్లు చేయించారా అడిగాడు పాండు. నాకు గొంతు తడారిపోయింది. అతను చాలా ప్రసన్నంగానే అడిగినా నాకు వణుకు ప్రారంభమైంది. మీ ఫ్రెండ్కి డ్యూటీ ముఖ్యం కదా అని ఏదో చెప్పబోయాను. పాండు, నా మాట విను. సిబిఐకి లొంగిపో. అనవసరంగా ఛాన్స్ తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోకు అన్నారు మా వారు. చూడు శ్రీధర్, యుద్ధంలో కూడా నేను ఎప్పుడైనా వెనకడుగు వేయగా చూసావా? మంచికో చెడుకో ఓ మార్గం ఎంచుకున్నాను. నిబ్బరంగా ముందుకు సాగటమే నా పని. దురదృష్టవశాత్తు మనం చెరొక పక్షాన ఉన్నాం అన్నాడు. నువ్వు ఈ ఊరు రాకూడదనే దేవుణ్ణి ప్రార్థించాను. వస్తే నాకు ఈ ధర్మ సంకటం తప్పదని ముందే తెలుసు అన్నారు మా వారు. నీ సంగతి తెలుసులే అంటూ గట్టిగా నవ్వి, నా సంగతి నీకు తెలుసుగా. ఊపిరున్నంత వరకు ఛాన్స్ తీసుకుంటూనే ఉంటాను. బయట పోలీసులు లోపలికి వచ్చేట్టయితే ఈ పాటికి ఎప్పుడో వచ్చేసి ఉండేవారు. అంటే నేను ఇక్కడ ఉన్నంతసేపు క్షేమం అన్నమాట అన్నాడు. నిజమే, కానీ ఎల్లకాలం నేను ఇక్కడ ఉండలేను కదా, బయటికి పోవాల్సిందే కదా. కానీ అది సాధ్యం కాదు పాండు. గుర్తుందా శ్రీధర్, మనం యుద్ధంలో ఉండగా కూడా నువ్వు ఆ మాట అన్నావు ఓసారి. కానీ నేనేం చేశాను? గుర్తుంది పాండు, కానీ అప్పటి పరిస్థితులు వేరు. అవును, కానీ శ్రీధర్, నీ తుపాకీ ఎక్కడుంది అడిగాడు. లేదు, రిపేర్కి ఇచ్చాను. మతి లేదా? ఎవరైనా అంత రిస్క్ తీసుకుంటారా?
ఈయన విషయమంతా చెప్పుకొచ్చారు. ఎయిర్పోర్ట్లోనే అరెస్టు చేసే ప్లాన్ గురించి, పాండు ఇంటికి వస్తాడని ఊహించకపోవటం గురించి. పాండు ఆలోచిస్తూ ఇంకొక 2 సిగరెట్లు తాగాడు. చూడు శ్రీధర్, నువ్వే ఎలాగోలా ఇక్కడి నుంచి తప్పించాలి. పోలీసులు కవర్ చేయని దారి ఏదో ఒకటి ఉంటుంది, ఆ సంగతి చూడు. లేకపోతే అనవసరంగా సువర్చల గారిని దీనిలో ఇరికించాల్సి వస్తుంది అన్నాడు. అంటే ఏంటి పాండు? ఆవిడ ఉందనే కదా వాళ్ళు ఇప్పటిదాకా ఫ్లాట్లో జొరబడకుండా ఆగటం జరిగింది. అందుకని ఆవిడని అడ్డు పెట్టుకుని నేను బయటపడతాను. వాళ్ళు అడ్డగిస్తే ఆవిడ్ని కాలుస్తాను. నేను కాల్చటానికి వెరవని వాడిని నీకు తెలుసుగా శ్రీధర్ అన్నాడు. నా పై ప్రాణాలు పైనే పోయాయి. లేని నవ్వు పెదాల మీదకు తెచ్చుకుని, మీరు అలా అన్నట్టుగా చేయరని నాకు తెలుసులేండి, ఏదో తమాషాకే కాదు అనబోయాను. తమాషా కనటం కాదు, మార్గాంతరం లేనప్పుడు ఏం చేస్తాం, మీరైనా అదే చేస్తారు అన్నాడు పాండురంగం నిర్లిప్తంగా. సువర్చల పాండు విషయం నీకు తెలియదు, కానీ పాండు చూడు, మాట వరుసకు సువర్చలను బలిచేసి తప్పించుకున్నావే అనుకో, కానీ ఎన్నాళ్ళు 6 నెలలకో ఏడాదికో దొరక్క తప్పదు కదా. 6 నెలల దాకా దొరకకుండా ఉంటానుగా, అది చాలు నాకు. చూడు శ్రీధర్, కనీసం మీ ఆవిడ క్షేమం కోరైనా నువ్వు ఏదో ఒకటి చేయాలి అన్నాడు. సిబిఐ వాళ్ళకి ఫోన్ చేసి బయట పోలీసుల్ని వెనక్కి రప్పించమంటాను అన్నారు మావారు. కానీ ఆ తర్వాతైనా నన్ను వెంటాడతారుగా. మరి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. నాకు మతిపోతోంది వాళ్ళ సంభాషణ వింటూ ఉంటే. రాత్రి 11 గంటల వేళ భోజనాలు చేసి సిగరెట్లు కాలుస్తూ నా ప్రాణాల గురించి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. పాండు మా ఇంటికి వస్తున్నాడని అనగానే రంగారావు అతని బోనులో చిక్కినట్లే అన్నాడు. ఇప్పుడు ఎవరి బోనులో ఎవరు చిక్కారో నాకు అర్థం కావటం లేదు. మా చుట్టూ పాండు ఒక వలయం గీస్తే అతని చుట్టూ పోలీసులు ఇంకొక వలయం గీశారు. ఈ వలయాల వలల్లో ఎవరు గేలం ఎవరు చేప? పాండు, నువ్వు సురక్షితంగా బయటపడటం ఎలాగా అని కనీసం 12 ప్లాన్లు వేసి చూశాను నీ తరపు నుంచి. ఊహో, ఒక్కటి పనికిరాదు అన్నారు మావారు. శ్రీధర్, చిత్రం చూసావా? నువ్వు నన్ను దీనిలో ఇరికించినా నువ్వంటే నాకు కోపం రావటం లేదు. తమాషాగా ఉంది కదూ అన్నాడు పాండు. భలేవాడివే, ఇరికించింది నువ్వు, ఇక్కడికి రావటం దేనికి, నాకు తెలియపరచడం దేనికి? బాగుంది, నువ్వు పోలీసు వాడివి అవుతావని నేను కలగన్నానా అని నవ్వుతూ అంటూ ఉండగానే పాండు భ్రుకుటి ముడిపడింది. అవును, నువ్వు పోలీసువి, నా వెంట పడ్డది సిబిఐ. కాపలా ఉన్న వాళ్ళకి నువ్వెవరో సరిగ్గా తెలిసే అవకాశం లేదవునా అన్నాడు. అవును అన్నారు ఈయన. నిజాయితీ మూర్తి భవించడం అంటే ఇదే కాబోలు. అంతా చేసి నా చావుకు వచ్చింది. అయితే నువ్వు పని చెయ్యి, కిటికీ సందుల్లో నుంచి ముందు వైపు వెనక వైపు చూసి కాపలా ఉన్న వాళ్ళల్లో నిన్ను గుర్తుపట్టేవాళ్ళు ఉంటారేమో చెప్పు. అబద్ధం ఆడవలే నాకు తెలుసు, కానీ డ్యూటీ గీటీ అంటూ అబద్ధం చెప్పావు, మీ ఆవిడకే డేంజర్. నువ్వు చూసిరా, తక్కిన ప్లాను నేను చెప్తా అన్నాడు పాండు. మా వారు చూసొచ్చారు. నన్ను ఎరికిన వాళ్ళు ఎవరూ లేనట్టున్నారు అన్నారు సోఫాలో కూలబడుతూ. సరే, అయితే నా ప్లాన్ విను. నీ యూనిఫామ్ వేసుకుని వెనక గుమ్మం ద్వారా నేను బయటపడతాను. సువర్చల నాతో వస్తుంది. బాగా దగ్గరగా నడుస్తాం. నా రివాల్వర్ సువర్చలకు తగులుతూనే ఉంటుంది. నువ్వు కానీ ఆవిడ కానీ ఏదైనా సైగలు చేశారా, తుపాకీ పేలుతుంది, ముందే చెప్తున్నా అన్నాడు. నేను కంగారు పడ్డాను. అలాంటివేమీ చెయ్యను, కానీ నన్ను ఎక్కడికి తీసుకువెళ్తారు అడిగాను. చెప్తానుండండి. మనిద్దరం అలా నడుచుకుంటూ పక్క వీధికి వెళ్ళాక ఓ ట్యాక్సీ ఆపుతాను. పోలీసు ఆపితే ఎవడైనా సరే నోరెత్తకుండా వస్తాడు. కాస్త దూరం వెళ్ళాక పోలీసుల ప్రమాదం లేదనుకున్నాక మిమ్మల్ని వదిలేస్తాను. మీరు ఇంటికి వచ్చేద్దరు కానీ అన్నాడు పాండు. అసలు నువ్వు వెనకదారి నుంచి వెళ్తే పోలీసులకు అనుమానం రాదు అన్నారు మా వారు. దాని గురించి కూడా ఆలోచించాను. నువ్వు పోలీసు అని నేను కనుక్కున్నానన్న విషయం వాళ్ళకి ఇంకా తెలియదు. అందువల్ల మనం వేషాలు మార్చుకున్న సంగతి వాళ్ళు పసిగట్టలేరు. అసలు ఆ ఆలోచన వాళ్ళకు తట్టనే తట్టదు. నేను వెళ్ళి పాండు ముందు గుమ్మం నుంచి వెళ్ళిపోయే హడావుడిలో ఉన్నాడు, మేమిద్దరం మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాము అంటాము. దెబ్బకు వాళ్ళంతా ముందు గుమ్మం వైపు పరిగెడతారు. నేను సువర్చల జారుకుంటాం అన్నాడు. సువర్చల కూడా ఎందుకు వచ్చింది అని అడిగితే ప్రశ్నించారు మావారు. లోపల అతనితో ఒక్కత్తి ఉండటానికి భయపడింది అని చెప్తాం. నీ ప్లాన్ నాకేమీ నచ్చలేదు పాండు, తర్వాత నీ ఇష్టం. సువర్చల విషయంలో మాత్రం జాగ్రత్త, తొందరపడి ఏమీ చెయ్యకు అన్నారు మావారు. ఆయన నిర్లిప్తత చూస్తే నాకు కోపం వచ్చింది. ఆయన మేధాశక్తిని ముందు చూపును మెచ్చుకుంటాను, కానీ ఈవేళ మాత్రం
ఆయన తెలివి తక్కువతనం చూస్తే మండుతోంది. కానీ ఈ బోనులో ఎవరి పాత్రలు ఏమిటో ఎవరేం చెయ్యాలో తెలియకుండా పోయింది. పాండు ఆయన యూనిఫామ్ వేసుకోవటం అయిపోయింది. తుపాకీ ఒకసారి చెక్ చేసుకుని నా వైపు తిరిగి పదండి పోదాం అన్నాడు. శ్రీధర్, సాధ్యమైనంత వరకు నోరెత్తకుండా ఉండు. మీ ఆవిడ గురించి కాస్త ఆలోచించు అన్నాడు షేక్ హ్యాండ్ ఇస్తూ. నువ్వు కాస్త ఆలోచించు అన్నారు మా వారు చిరునవ్వుతో. పాండురంగం గారు మంచివారులేండి, నాకేమీ జరగదు, క్షేమంగా తిరిగి వస్తాను అన్నాను బెంకంగా. ఆయన నవ్వి నా తల నిమిరారు. వెళ్ళి సోఫాలో కూర్చున్నారు తాపీగా. 5 నిమిషాల తర్వాత అంత తాపీగాను బయటకు నడిచి వచ్చారు. ఈలోగా మా మీద పోలీసులు టార్చ్ లైట్ వెయ్యటం, ఒక్క ఉదుటిన పాండు మీద పడి రెక్కలు విరిచి కట్టి పడేయటం, తుపాకీ లాక్కోవటం, నన్ను రక్షించడం జరిగిపోయాయి. మా వారిని చూస్తూనే, ఏరా శ్రీధర్, నీకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరని అబద్ధం చెప్పావు కదూ అన్నాడు పాండు కోపంగా. లేదు, నిజమే చెప్పాను. మరి యూనిఫామ్లో ఉన్నది నువ్వు కాదని ఎలా తెలిసిందిరా వాళ్లకు అడిగాడు కోపంగా. నువ్వే చెప్పావుగా పాండు, నేను పోలీసుని అనే విషయం నీకు తెలియదనే వాళ్ళకు చెప్పాను. అలాంటప్పుడు నేను సివిలియన్ డ్రెస్లో నుంచి నీ ఎదురుగా యూనిఫామ్ వేసుకొని పోలీసునని చాటు చెప్పుకోనని వాళ్ళకు తెలుసు. ఎవరైనా యూనిఫామ్ వేసుకొని బయటకు వచ్చారంటే దాని అర్థం ఏంటి? అది నేను కాదని. హార్ని, ఈ విషయం నాకు తట్టనే లేదు అన్నాడు పాండు నిర్ఘాంతపోతూ. నాకు తట్టింది, అందుకే నిబ్బరంగా సువర్చలను నీతో పంపాను అన్నారు మా వారు. మా వారి తెలివితేటలకు నాకెంతో గర్వం వేసింది. దగ్గరగా చేరి గట్టిగా కౌగిలించుకున్నాను. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.